రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉన్న తండ్రి, మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయినటువంటి ఉదయకాల సమయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మీ కాపుదల, మీ కంచె మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. నాయనా, ఈ రోజు వరకు, ఈ రాత్రి సమయం వరకు మేము సజీవులంగా ఉన్నాము అంటే అయ్యా, అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, ప్రయాణాలను, పనులను అన్నిటినీ దీవించారు, ప్రయత్నాలలో ఆశీర్వాదాలు దయచేశారు అయ్యా, ఏ లోటు లేకుండా పోషించారు, నడిపించారు. అందును బట్టి వందనాలు ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ రాత్రి యందు మా అందరినీ మీ పాద సన్నిధిన మరొకసారి చేర్చుకొని ప్రార్థించుకునే కృప దయచేసినందుకు కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం ద్వారా ఆయన ఈ రాత్రి కాలంలో మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే తండ్రి అయ్యా బాగు కాలేని పరిస్థితుల్లో, కోలుకోలేని పరిస్థితుల్లో, పైకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి మీరు తండ్రి నేరుగా సెలవిస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉండండి, మీ విశ్వాసం మీకు విజయాన్ని తీసుకొని వస్తుంది అని, మీ విశ్వాసం మీలో ధైర్యాన్ని నింపుతుంది అని, మీ విశ్వాసం మీకు స్వస్థతనిస్తుంది అని, మీ విశ్వాసం మీరు గెలిచేలాగా చేస్తుంది అని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా తండ్రి ధైర్యము కోల్పోకుండా, విశ్వాసములో సన్నగిల్లకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగగలిగే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి సమయమందున ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండంగా నాయన, వారందరిని బట్టి పేరు పేరును అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. కృప చూపించండి, వారందరికీ మీ సహాయము దయచేయండి. దేని కొరకైతే మొరబెడుతున్నారో దానిని మీ చిత్తంలో వారందరికీ అనుగ్రహించండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మంచి ఆరోగ్యము వారందరికీ దయచేయండి, సంపూర్ణ శక్తిని, బలమును వారికి దయచేయండి ప్రభువా. నాయనా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధి, ఏ రోగం, ఏ బలహీనత ఉండినప్పటికీ వాటన్నిటిలో నుంచి స్వస్థతను, విడుదలను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అంధకార దురాత్మ క్రియల నుంచి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి అయ్యా. తగ్గనటువంటి రోగాల నుంచి కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా గర్భఫలము లేని వారి గురించి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆయన బిడ్డల యొక్క మూసుకుపోయిన గర్భాన్ని మీరు రాత్రిన తాకండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో, ఆర్థికమైన కష్టాలతో, నష్టాలతో కృంగిపోతున్నారో నాయన, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. అప్పుల నుంచి విడుదల దయచేయండి, ఆర్థికంగా వారిని బలపరచండి, లేవనెత్తండి నాయన. వారు చేస్తున్న ఏ పనైతే ఉందో ఆ పనిలో ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభువా. అయ్యా, కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. యవన బిడ్డలు మారు మనసు లేక, తల్లిదండ్రుల మాట వినక, లోక ఆకర్షణలలో పడి అయా చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలుగా మారుతుండగా సహాయము దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి కూడా విడిపించండి తండ్రి. నాయన, భార్యాభర్తల మధ్య డైవర్స్ వరకు వెళ్ళిన కేసులన్నిటి నుంచి కూడా బిడ్డలు మరలా తిరిగి వచ్చి ప్రేమ కలిగి జీవించే కృప చూపించండి నాయన. అదేవిధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలని, ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వాటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఆయా దేశాలు బిడ్డలు వెళ్ళి ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి. ఏ సమస్య వారికి రాకుండా, ఎవరి ద్వారా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనకుండా క్షేమాన్ని దయచేయండి. అయా, వెళుతూ ఉండగా వీసాలు, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ విషయంలో కూడా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు,
నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరికీ రక్షణను మీరే దయచేయండి, క్షేమాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా అయా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని, అధికారులందరికీ కూడా మీరు తోడై ఉండి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. వివాహముల విషయంలో కూడా కృప చూపించండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు గృహాలు కట్టుకోవాలన్న ఆలోచన చేస్తూ ఉండగా సొంత గృహం వారికి అనుగ్రహించండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి. పెట్టిన అప్లికేషన్ వారు అప్రూవ్ చేయడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రాత్రి సమయమందు అలసిపోయి ఉన్న దేహములతో మేమందరము కూడా సేద తీరబోతూ ఉన్నాం. మా అందరికీ మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అయినా దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితుల వలన సమస్యలను ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డకును సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని అయా, ఈ రాత్రి కాలంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.